హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో తెలుగింటి భోజనంలో ముద్దపప్పు గొజ్జు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఎండుమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, ఒక 15 minutes పాటు నానబెట్టుకున్న చింతపండు, చిల్లీస్, 1 స్పూన్ కారం, చిటికడు మెంతి పొడి, పసుపు, సాల్ట్, వాటర్, పోపు దినుసులు, 1 కప్ కందిపప్పు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ని తీసుకొని 1 కప్ పప్పును యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రెష్గా 2 times వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 glass వాటర్ని యాడ్ చేసుకుందాం. పసుపును యాడ్ చేసుకోవాలి. అలానే చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలపాలి. ఉప్పును యాడ్ చేయకండి, యాడ్ చేస్తే పప్పు తొందరగా ఉడకదు. ఇప్పుడు మూతని క్లోజ్ చేసి స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 whistles వచ్చే వరకు చూసుకుందాం. అలా అయితే పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇది 3 whistles వచ్చాయి. ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండుని తీసుకొని దాన్ని మంచిగా ఇలా పిసకాలి. రసాన్ని మనం సపరేట్ చేసుకుందాం. మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఇలానే పిసుక్కుంటూ రసాన్ని తీసుకుందాం. ఇలా మొత్తం రసాన్ని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై బౌల్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. అవి చిటపటలాడాక చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ గొజ్జు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు లేకున్నా కూడా తినచ్చు. చాలా ఇష్టంగా తింటారు అందరూ. ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు పసుపును యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మెంతి పొడిని యాడ్ చేసుకుందాం. చారు అంటేనే మెంతి పొడి యాడ్ చేసుకోవాలి. అలా అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది. మెంతి పొడి కొంచెం గోలాక మనం తీసుకున్న రసాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రుచిని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కారంని కూడా యాడ్ చేసుకుందాం. అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. అదే ఆయిల్లో యాడ్ చేస్తే వేరే ఉంటుంది, ఇందులో యాడ్ చేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు రోట్లో జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మంచిగా దంచుకోవాలి. ఇలా వెల్లుల్లి జీలకర్రని యాడ్ చేయడం వల్ల మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లి జీలకర్రని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 minutes పాటు కుక్ కానివ్వాలి. ఇది బాగా కుక్ అవుతానే టేస్ట్ మంచిగా ఉంటుంది.
ఇలా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. కనీసం ఒక 15 మినిట్స్ అయినా కుక్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 10% ఇనికేటట్టు కుక్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది. అంతే, గొజ్జు పులుసు రెడీ. ఇప్పుడు మనం పప్పును చూసుకుందాం. ఇది ఆవిరంతా పోయాక మనం పప్పు కవ్వంతో ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఇది మంచిగా అయింది. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై బౌల్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. అలానే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముద్దపప్పు, ఆవకాయ ఇలా ఫ్లేవర్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఏ చికెన్, మటన్ అయినా పనికిరాదు ఈ పప్పు చారు ఇలా ఉంటే. మాకైతే మస్తు ఇష్టం పప్పు చారు, ఆవకాయ, అందులో పాపడాలు. వావా, మస్తు ఫ్లేవర్ ఉంటుంది. అలా మీకు ఎవరికైనా ఇష్టమా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపును యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా ఫ్రై అయ్యాక మనం పప్పును యాడ్ చేసుకుందాం. పప్పును యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇది మంచిగా కుక్ అవుతుంది. అలా ఒక 2 టైమ్స్ కలుపుకోవాలి. అంతే, మన పప్పు రెడీ. ఇప్పుడు అందులోకి మనం కొంచెం పాపడాలను ఫ్రై చేసుకుందాం. పప్పు చారు ఉంటే పాపడాలు మస్ట్గా ఉండాలి. అలా ఉంటేనే ఆ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. మనం రైతాని కూడా చేసుకుందాం. పెరుగును తీసుకొని అదిని మంచిగా బీట్ చేయాలి. అందులో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని రైస్ని యాడ్ చేసుకుందాం. పప్పు, ఆవకాయ, పాపడాలు, రైతా, గొజ్జు పులుసు, కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది కదా మన తెలుగింటి భోజనం అంటే. అంతే, మన ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్టైల్ తెలుగింటి భోజనం రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.